అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కంది సాగులో మెలకువలు, ఆధునిక పద్ధతుల్లో మిరపనారు పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. కంది పంటను ఖరీఫ్లో ఎక్కువగా వర్షాధారంగా సాగు చేస్తారు. రకాన్ని బట్టి 150 నుంచి 180 రోజుల పంటకాలం గల కందిని ఈ సీజన్లో ఏకపంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లను జోడించి సాగు చేస్తారు. కంది పంటను పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులకు ఆటంకం కలిగిస్తుంటాయి. వర్షాధారంగా సాగు చేసే కంది కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవడం ముఖ్యం. కంది సాగులో విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, సాగులో మెలకువలను సూచిస్తున్నారు కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ. ఇప్పుడు అందరూ కూడా కంది వేసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఎలాంటి రకాలు వేసుకోవాలి, ఏం రకాలు వేసుకోవాలి అనే సందిగ్ధత ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే కానీ కృష్ణ అంటే LRG 105 కానీ లేకపోతే ఆశా కానీ ఉన్నాయి. తర్వాత కొంచెం మధ్యకాలికంగా అలా ఉండే రకాలు తీసుకున్నట్లయితే లక్ష్మి ICPL 85063 కానీ లేకపోతే LRG 52 కానీ ఉన్నాయి. తర్వాత ఇంకా స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే కానీ అంటే 140 రోజుల లోపల వచ్చే రకాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చింది PRG 176 ఉంది. వీటిల్లో ప్రైవేట్ రకాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ రకాలు వెర్రితెగులు ఇటీవల బాగా ఎక్కువగా వస్తుంది, దాన్ని తట్టుకోలేవు. కాబట్టి వెర్రితెగులు సమస్యాత్మకంగా ఉన్న ఆ ప్రాంతాల్లో అయితే కానీ మనకి TRG 59 కానీ లేకపోతే LRG 105 కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విత్తన శుద్ధికి వచ్చినట్లయితే థైరం కానీ లేదా క్యాప్టాన్ కానీ 3 గ్రాముల కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మనకి మొక్కలు ఎండిపోవడం అనేది తర్వాత జరుగుతుంది కాబట్టి ట్రైకోడర్మా విరిడిని మనము 1 కేజీ తీసుకుని కానీ లేదంటే 2 కేజీలు తీసుకొని కానీ మనం 90 కిలోల పేడ ఎరువు, 10 కిలోలు వేప చెక్క వేసి మనం మగ్గించుకొని అంటే దాని పైన గోనె సంచె కానీ లేదా గడ్డి వేసి దాని నీళ్లు చిలకరించి అలా పెరిగితే మనకి దాదాపు 25 రోజులు 30 రోజులకి బూజు డెవలప్ అవుతుంది. దీన్ని కానీ మనం మన కంది వేసే పొలంలో వేసుకున్నట్లయితే ఈ మొక్కలు చనిపోవడం అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పద్ధతి ట్రైకోడర్మా విరిడిని వేసుకోవడం చేయాలి. లేదు అంటే మనం విత్తన శుద్ధికి కూడా ట్రైకోడర్మా విరిడిని 8 నుంచి 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎరువులు దీనికి ఎకరాకి 8 కిలోల నత్రజని ఎరువులు, తర్వాత 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. కలుపు నివారణకై మనము విత్తిన 2 రోజుల లోపల పెండిమిథాలిన్ అనే కలుపు మందును బరువు నేలల్లో అయితే 1 లీటర్కి 6.5 మిల్లీలీటర్లు, అదే తేలిక నేలల్లో అయితే 1 లీటర్కి 5 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి
అంటే పంట వచ్చిన తర్వాత అంతర్సేద్యం చేసుకుంటాము. ఒకవేళ అంతర్సేద్యం కుదరినప్పుడు మనకి పొలంలో వెడల్పాటి కలుపు మొక్కలు, తర్వాత గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే గాన తొంగ జాతివి ఉన్నప్పుడు ఇమాజితాఫిర్ పర్స్యూట్ అనే పేరుతో దొరుకుతుంది. దీన్ని 300 మిల్లీలీటర్లు, తర్వాత టర్గా సూపర్ అంటే ఫిజాలోపాపిథైల్ 400 మిల్లీలీటర్లు కలిపిగాన ఈ పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. కందిలో మనకి ఎండు తెగులు ప్రధాన సమస్య. ఈ ఎండు తెగులు ఏంటంటే మనకి నీరు నిలవ ఉన్న అలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండు తెగులు ఆశించినప్పుడు ఏంటంటే మనము ట్రైకోడర్మా విరిడిని నీళ్ళల్లో కలిపి మనము దాని మొక్క మొదళ్ళ దగ్గర పోసినట్లయితే కొంతవరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వకుండా చనిపోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత మనకి కందిలో ఈ మధ్య లీఫ్ వెబ్బర్ అంటే ఆకు చుట్టు పురుగు ఎక్కువ ఆశించడం జరిగింది గత సంవత్సరము. దీని నివారణకు గాను మనము నవల్లిరాన్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి దీనిలో బాగా ఉన్న సమస్యాత్మకమైన పురుగు ఏంటంటే కందిలో మనకి మారుక మచ్చల పురుగు. ఈ మారుక మచ్చల పురుగుని ఏంటంటే గూడు కడుతుంది. ఇదంతా పూత దశలో మనకేంటంటే ఈ ఆకులు పూత అంతా కలిపి గూడు కట్టి పురుగు పూత లోపల ఉండి రెక్కలన్నీ తినేసి మనకి కాయ రాకుండా చేస్తుంది. కాబట్టి దీనికి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి రైతులందరూ కూడా దీన్ని నివారించుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి తొలి దశలో అయితే కానీ మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు మనకి 1 ఎకరాకి సరిపోతుంది. లేదు అంటే కొంచెం ఇన్సిడెన్స్ సివియర్గా ఉన్నప్పుడు కొంచెం మనము 60 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ కానీ లేదా అంటే కొరాజన్ అయితే గాన మనము 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే దీన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట మిరప. గత కొన్ని సంవత్సరాలుగా మిరపను చీడపీడలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు సమస్యాత్మకంగా మారాయి. వీటిని అరికట్టాలంటే నారు దశ నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మిరపలో వచ్చే సమస్యలన్నీ దాదాపు నారుమడి దశ నుంచే మొదలవుతుంటాయి. కాబట్టి నారు ఎంత ఆరోగ్యంగా పెంచుకోగలిగితే సాగులో సమస్యలు అంత తక్కువగా ఉంటాయి. నారు పెంపకం షేడ్ నెట్ల కింద అనుకూలంగా ఉంటుంది. పాక్షిక నీడలో పెంచినప్పుడు నారు ఆరోగ్యంగా పెరిగి ప్రధాన పొలంలో నాటినప్పుడు త్వరగా కుదురుకుంటుంది. మిరప నారును షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో ఎత్తైన మడులలో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన నారు పొందాలంటే విత్తనం నాణ్యమైనదై ఉండాలి. గతంలో నారును సాధారణ పద్ధతిలో చదును మళ్లలో పెంచి నాటుకోవటం వల్ల నారుకుళ్ళు సమస్య తలెత్తి రైతులు నష్టాలను చవిచూశారు. ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతులు అనుసరించి పెంచితే నాణ్యత గల నారును పొందవచ్చు. అవే ఎత్తైన నారుమడులు, ప్రోట్రేలలో నారును పెంచే విధానాలు. ఎత్తైన నారుమడుల తయారీ కోసం భూమిని 2 నుంచి 3 సార్లు లోతు దుక్కులు చేసుకోవాలి. 5 నుంచి 7 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 20 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు నారుమడిని తయారు చేసుకోవాలి. ఎకరాకు సరిపడే నారు కోసం 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నారుమడులను పెంచుకోవాలి. నారుమడుల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. విత్తనాలను విత్తుకునే ముందు కిలో విత్తనాన్ని 2 గ్రాముల కార్బోన్డిజం లేదా మాంకోజబ్ మరియు 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల్లో విత్తుకోవటం ద్వారా మంచి నారును పొందవచ్చు. వరిగడ్డితో ఆచ్ఛాదన చేసుకోవడం ద్వారా నారును సురక్షితంగా పెంచటంతో పాటు నేలలోని తేమను కాపాడుకోవచ్చు. కలుపును కూడా అరికట్టవచ్చు. రోజూ నీరు పోస్తూ ఉండాలి. 5-6 రోజులలో మొలక రావటం గమనించవచ్చు. మొలక వచ్చాక ఆచ్ఛాదనను తొలగించి లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ను పిచికారీ చేయటం ద్వారా వేరుకుళ్ళు తెగులు రాకుండా నివారించవచ్చు. నారుమడి దశలో రసం పీల్చు పురుగుల ఉనికిని గమనించినట్లయితే 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 40 నుంచి 45 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి తయారవుతుంది. ఆధునిక విధానంలో నారు తయారీలో ముఖ్యమైనది ప్రోట్రేలలో నారు పెంపకం. ఇందులో నారును పాక్షిక నీడలో షేడ్ నెట్లలో పెంచుతారు. అందువల్ల ఇక్కడ పెరిగే నారుకు చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. ప్రోట్రేలలో నారును పెంచటానికి 98 రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ ట్రేలను ఎంపిక చేసుకోవాలి. ట్రేలను అమర్చుకోవడానికి బెడ్లను తయారు చేసుకోవాలి.
ట్రేలో నింపడానికి కోకోపిట్, వానపాముల ఎరువు, ఎర్రమట్టిని 1:1:1 నిష్పత్తిలో తీసుకుని వాటికి యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ను కలుపుకుని బాగా కలియతిప్పాలి. తర్వాత ట్రైకోడెర్మా, సూడోమోనస్ వంటి జీవ శిలీంద్ర నాశనులను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రోట్రేలలో నింపుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో రంధ్రంలో ఒక్కో విత్తనం పడేలాగా వేసుకోవాలి. తర్వాత ఒకదానిపైన మరొక ట్రే పెట్టి దానిపైన పరదాలతో కప్పాలి. ఇలా చేయడం వల్ల ప్రోట్రేలో తేమ శాతం పెరిగి విత్తనాలు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. 3 నుంచి 4 రోజులకు మొలక వచ్చాక ట్రేలను ఒకదానిపై మరొకటి తీసి బెడ్లపై పరుచుకుని నీరు పోసుకోవాలి. నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. ఇలా పెంచిన నారును 45 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఈ విధంగా మిరప నారును 2 విధానాల్లో పెంచుకోవచ్చు. ఎత్తైన నారుమడిలో పెంచే నారు కంటే ప్రోట్రేలో పెంచిన నారు నాణ్యంగా ఉంటుంది. కాబట్టి సాగుదారులు ఈ విధానాలను ఆచరించడం ద్వారా నాణ్యమైన నారును పొందటంతో పాటు మేలైన దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ అన్నదాత ప్రోగ్రాం అనేది రైతులకి చాలా చేరువుగా అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలను అందించింది. అటు వ్యవసాయంతో పాటు అలాగే హార్టికల్చరు, పశుపోషణ, అంతేకాకుండా ఇతర అనుబంధ రంగాల్లో సంబంధించిన అనేక కార్యక్రమాలని మనకు ప్రసారం చేయడం ద్వారా కూడా కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే రైతులు కూడా వీటిని గురించి నేర్చుకోవడము, అంతేకాకుండా అందరికీ కూడా నాలెడ్జ్ కూడా పెరగడం జరుగుతుంది. ఒక సుదీర్ఘకాలం 30 సంవత్సరాలు ఒక టీవీ ఒక వ్యవసాయం గురించి ఒక ప్రోగ్రామ్ని కంటిన్యూగా టెలికాస్ట్ చేయడం ఒక పెద్ద చరిత్ర. ఇది వ్యవసాయంలో కష్టాలు ఉన్నప్పటికీ అనేక పాఠాలు, అనేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో లోతుగా అనేక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలో నిపుణులు, ముఖ్యంగా రైతులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వ్యవసాయ పరిశోధన, ఏదైనా ఒక ఛానల్ ఇంతకాలం వ్యవసాయం మీద ఈ అన్నదాత కార్యక్రమాన్ని నడపడం అంటే నిజంగా గొప్ప విషయం. ఇది ఒక చరిత్ర సృష్టించిన ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 25-30 సంవత్సరాల నుంచి ఈటీవీ అన్నదాత కార్యక్రమాలని రెగ్యులర్గా వీక్షిస్తూ ఉన్నాను. ఈ ఈటీవీ అన్నదాత కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రైతులకు మంచి పశు వైద్యానికి సంబంధించిన కానీ పశు వైద్య పరిశోధనలకు సంబంధించినటువంటి విషయాలు కానీ చాలా క్షుణ్ణంగా క్రోడీకరించి ఈ ఛానల్లో ప్రసారాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పశువైద్య రంగంలో వచ్చినటువంటి వినూత్నమైన టెక్నాలజీస్ను కూడా రైతులకు చేరవేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పశువైద్య రంగంలో వచ్చినటువంటి పిండ మార్పిడి ఈ టెక్నాలజీ కావచ్చు, లేక లింగ నిర్ధారిత వీర్యానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఫ్రోజన్ సెమన్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ని కూడా రైతుల ముంగిట చేరవేయటానికి ఈ ఈటీవీ అన్నదాత ఎంతో కృషి చేసి సఫలీకృతమైందని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఈ ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ఎంతో వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ పశువుల్లో పాలు పిండడానికి రోబోటిక్ టెక్నాలజీస్ ఉంటాయి, లేదా మెషిన్ మిల్కింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇలాంటివి కూడా మనం కనుక చూపించినట్టయితే లేబర్ని తగ్గించుకొని యంత్రాల ద్వారా మనం కృషి చేసినట్టయితే మనకి ఎక్కువగా ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి విషయాలను కూడా మనం కనుక ఈటీవీ అన్నదాతలో పొందుపరిచినట్లయితే ఇంకా కూడా రైతులు ముందుకొచ్చి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువగా పశుపోషణ లేక పశు సంపద పెంపొందించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అంతేకాక సైలేజ్ మేకింగ్ కావచ్చు, హే మేకింగ్ కావచ్చు. ఇలాంటి విషయాల మీద కూడా మనకి సమగ్రమైన సమాచారాన్ని కనుక మనకు అందించినట్లయితే రైతులు ఈ విషయాల్లో కూడా అవేర్నెస్ పెంపొందించుకొని తద్వారా పశుపోషణ చేపడితే అప్పుడు పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాల నుంచి రైతుల్ని చైతన్యపరుస్తూ భూమిలో సారవంతమైనటువంటి విలువలు పోకుండా అధిక దిగుబడినిచ్చేటటువంటి సహజ సిద్ధంగా దొరికేటటువంటి గేదెలు, ఆవుల ఎరువు, గొర్రెపెంట వలన ఉన్నటువంటి లాభాలను
రైతులకి ఎప్పటికప్పుడు వివరిస్తూ రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు, తద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు ఏ విధంగా రైతులు వ్యవసాయం చేయాలనో ఎడ్యుకేట్ చేస్తూ శాస్త్రవేత్తల అభిప్రాయాలని క్రోడీకరించి అధిక దిగుబడిని పండించినటువంటి రైతుల అనుభవాలను జోడిస్తూ ఎప్పటికప్పుడు రైతుల్ని అధిక దిగుబడి సాధించేందుకు, భూమిని సారవంతంగా ఉంచి ఏ విధంగా దిగుబడిని సాధించాలనో రైతుల్ని చైతన్యపరుస్తూ ఏ విధంగా అమ్ముకోవాలి, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ధరలు రాబోతున్నాయో రైతులకు వివరిస్తూ ఎన్నో రకాలైనటువంటి వ్యవసాయం చేసే రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ అన్నదాత కార్యక్రమాన్ని ఈటీవీ వారు 30 సంవత్సరాలుగా నిర్వహిస్తూ శాస్త్రవేత్తల్ని కలుపుకొని వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఈటీవీ వారికి రైతుల తరఫున మిర్చియార్డ్ చైర్మన్గా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి నూతన పద్ధతులు కానీ, వాళ్ళు జనరేట్ చేసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ఈ విధంగా రైతులకు చేరవేయటంలో ఈ ఈటీవీ అన్నదాత ద్వారా ఈటీవీ అన్నదాత అనేటువంటిది ఒక వారధిలాగా ఉండి విశ్వవిద్యాలయానికి రైతులకి సమాచారం అనేటువంటి చేరవేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ అన్నదాత ఈ ఛానల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అభినందనలు తెలుపుతూ వీరి యొక్క సేవలు రైతులకి మరింతగా ఎక్కువగా విస్తృతంగా జరిగేలాగా రాబోయే రోజుల్లో ఉండాలని చెప్పి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రామోజీరావు గారు అన్నదాత కార్యక్రమాన్ని స్థాపించిన తర్వాత రైతుకి ఎంతో ఉపకారం అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ అన్నదాతలు చూపిస్తున్నారు. అలాగే సూక్ష్మ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో అన్నీ కూడా ఈ అన్నదాత వల్ల రైతు చాలా లబ్ధి పొందుతున్నాడు. ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఎలా రైతుకి లబ్ధి ఉంటుంది అన్నీ విపులంగా కూడా చెప్తున్నారు. ఈటీవీ అన్నదాత కార్యక్రమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదాత ఈటీవీ వాళ్ళకి అలాగే ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలండి. ఈ అన్నదాత ప్రోగ్రాం ద్వారా చాలామంది రైతులు వ్యవసాయానికి సంబంధించే కాకుండా అనుబంధ రంగాలకు సంబంధించి కూడా చాలా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించుకుని చాలా వరకు లబ్ధి పొందుతున్నారని రైతులు చెప్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ప్రకాశం జిల్లా అటవీ శాఖ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జిల్లాలో 14 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ భూములు, బంజరు ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో చల్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వర్షాకాలాన్ని అనుకూలంగా ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీడ్ బాల్స్ తయారీలో మట్టి, ఆవు పేడ, బూడిద మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. వాటిలో మర్రి, జువ్వి, నేరేడు, జామ వంటి చెట్ల విత్తనాలను 2 నుంచి 3 చొప్పున నింపుతున్నారు. వర్షపు నీరు తగిలిన తర్వాత ఈ ఉండలు కరిగి విత్తనాలు మొలకెత్తేలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. అటవీ ప్రాంతాలతో పాటు వ్యవసాయానికి పనికిరాని భూములు, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో ఈ సీడ్ బాల్స్ ను చల్లనున్నట్లు చెబుతున్న ప్రకాశం జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్తో ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పచ్చదనాన్ని పెంపొందించే విధంగా అటవీ శాఖ అడుగులు వేస్తుందని చెప్పాలి. ఈ సీడ్స్ ఏవైతున్నాయో వాటిని బాల్స్ రూపంలో తయారు చేసి అటవీ ప్రాంతంలో గ్రీనరీని పెంపొందించే దిశగా ప్రకాశం జిల్లా అటవీ శాఖ అధికారులు అయితే సన్నద్ధమై ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ గ్రీనరీ పెంచడానికి ఎలాంటి కసరత్తు చేస్తున్నారు అనే అంశాలను మనతో పాటు పంచుకోవడానికి ప్రకాశం జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మొత్తం ప్రకాశం జిల్లాలో ఇప్పుడు గ్రీనరీని పెంపొందించడానికి మీరు ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు 2047కి మనకి 50% గ్రీన్ కవర్ మనము చేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా దాంతోపాటుగా ఈ సంవత్సరం నూతనంగా సీడ్ బాల్స్ కూడా తయారు చేసి దాని ద్వారా కూడా ఎక్కడైతే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉన్నాయంటే కొండ ప్రాంతాల్లో మనుషులు ఎక్కేటువంటి పరిస్థితి ఉండదు కనుక మరి ప్లెయిన్ ఏరియాలో మనము మొక్కలు ఏ విధమైతే పెంచుతామో అదేవిధంగా
అదే కొండ ప్రాంతాల్లో కూడా సీడ్ బాల్స్ రూపంలో సీడ్ని మట్టిలో పెట్టి దాన్ని ఒక ఏదైతే స్పెసిఫికేషన్ దాని ప్రకారం పెట్టి దాన్ని డ్రోన్ సహాయంతో ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో బ్రాడ్కాస్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం మనము 14 లక్షల సీడ్ బాల్స్ను తయారు చేసాం. దీంట్లో భాగంగా ప్రతి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఒక స్కూల్ పిల్లలు కానివ్వండి, అదేవిధంగా ఎన్జిఓస్ కానివ్వండి, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ గ్రీనరీ పెంచే విధంగా మనం ముందుకు పోతున్నప్పుడు ఏదైతే సీడ్ బాల్స్ మనము తయారు చేసి ఇన్యాక్సెసిబుల్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంతోపాటుగా గ్రీనరీ కోసము ప్రత్యేకంగా కూడా నర్సరీస్ ద్వారా 22 లక్షల మొక్కలను కూడా పెంచుతూ ఉన్నాం. సో ఈ సంవత్సరం కూడా మనకి నియర్లీ 35 లక్షలు మనకి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే రీతిలో మేము మొక్కలు పెంచడం జరుగుతూ ఉంది. మొక్కల్ని ఇచ్చేదానికి కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. సీడ్ బాల్స్ అంటే ఏంటి, వాటిలో ఏ పదార్థాలు కలుపుతారు, దాంట్లో ఎన్ని మొక్కలు పెడతారు? సీడ్ బాల్స్ అనేది నూతన కాన్సెప్ట్. ఇది సీడ్ బాల్స్ జనరల్గా మనం తీసేటువంటి మెటీరియల్ ఏంటంటే మనకి ఆవు పేడని మనం ఉపయోగిస్తాం. ఎక్కువ శాతం 70% ఆవు పేడను ఉపయోగిస్తాం. ఒక 30% మనము రెడ్ సాయిల్ని తీసుకుంటాం. బూడిది కూడా ఒక 5% యాడ్ చేసి 3 మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి సైజుల్లో మనం దాన్ని తయారు చేసుకుంటాం. ముఖ్యంగా మనకి డ్రోన్కి ఉపయోగపడేటువంటిది లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉండేటువంటిది డ్రోన్కి మనకి అనుకూలమైనటువంటి సీడ్ బాల్గా మనం చేస్తాం అన్నమాట. దానికోసం మనము దాని చిన్న చిన్న ఉండలు 1 to 1.5 సెంటీమీటర్స్ ఒకటి, అది డయామీటర్ ఉంటుంది. 1.5 to 2 to 2.5 ఈ 3 డయామీటర్సే మేము ప్రాధాన్యత ఇస్తూ మనం చేయడం జరుగుతుంది. దాని ప్రకారం కొంచెం ఎక్కువ ఉన్నా సరే 2.5 కన్నా ఎక్కువ ఉన్నా సరే మనం సీడ్ బాల్ ఒక చిన్న లెమన్ సైజులోనో ఆ సైజులో వచ్చినప్పుడు దాన్ని మనము స్కూల్ పిల్లలతో కానివ్వండి, లేకపోతే ఉపాధ్యాయులతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేస్తూ మనం కొండలపైన విసిరేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. వర్షం వచ్చిన తర్వాత 2-3 రైన్స్ పడిన తర్వాత సీడ్ బాల్స్ అనేటువంటిది మనం బ్రాడ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నవంబర్ వరకు కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది. వన్ సైడ్ ప్లాంటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్కన సీడ్ బాల్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ వేసిన ప్రాంతాల్లో కూడా స్పెసిఫిక్గా దాని యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తీసుకొని దాన్ని మార్క్ చేసి దాని యొక్క గ్రోత్ స్టేటస్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనకి ఎవ్రీ 6 months, ఎవ్రీ 10 months కూడా మనం దాని మీద స్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఈ గ్రీనరీ పెంచడంతో పాటు ఇళ్ల దగ్గర కూడా ఈ మొక్కలు పెంచుకోవడానికి గతంలో ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా మొక్కలు కావాలిస్తే మిమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఏమేమి మొక్కలు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని ఇస్తారు? హోమ్ స్టేట్ ప్లాంటేషన్ అంటాం. జనరల్గా ప్రతి గ్రామంలో కానివ్వండి, ఎవరైతే మొక్కల మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే మనకి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాకు మొక్కలు కావాలన్నట్టు మేము సప్లై చేస్తున్నాం. ఇదొక్కటే కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం నియర్లీ మనకి ఒక 5 to 6 lakhs వరకు హోమ్ స్టేట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. దాంట్లో జామ్ ఇస్తున్నాము, నేరేడ్ ఇస్తున్నాము, సీతాఫలం ఇస్తున్నాము, కొన్ని షేడ్ బేరింగ్ ప్లాంట్స్ ఇస్తున్నాము. ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనకు నియర్లీ ఒక 50 to 60 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి పెంచుతున్నాం. వాటిని ఎవరు కావాలన్నా సరే స్వచ్ఛందంగా మీరు కావాల్సిన వాళ్ళు రావచ్చు, తీసుకువెళ్ళచ్చు. కానీ నా అప్పీల్ ఏంటంటే తీసుకెళ్ళినటువంటి మొక్కల్ని సక్రంగా దానికి వాటరింగ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీగా అది ఎన్ష్యూర్ చేయగలిగితే మనకి పచ్చదనం అనేటువంటిది 50% అది అనుకుంటున్నాం. అది మనకి 47కి తప్పకుండా సాధ్యం అవుతుందని నా ఉద్దేశం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే విధంగా అటవీశాఖ అడుగులు వేయడానికి సిద్ధమైందని చెప్పాలి. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.